హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. 9 రోజుల్లో 9,000 కోట్లట, 70 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ములు. ఏడాదిన్నరలో రైతుల కోసం 1,00,000 కోట్లు వెచ్చించాం. సన్నవడ్ల సాగుతోనే పేదలకు సన్నబియ్యం. అన్నదాతలు అంబానీ ఆదానీలతో పోటీ పడాలి. రైతుపై వ్యవసాయ పనిముట్లు అందిస్తాం. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 100 ఏళ్ల ఆర్థిక విధ్వంసం. కొత్తగా వచ్చినోడికి కొంత టైం ఇద్దామని లేదు. ఏం జరిగినా ప్రతిపక్షానికి పైచాచికి ఆనందమే. వాళ్ళు రోడ్లపై దొరికిన 10 ఏళ్ళు మేమే ఉంటాం. రైతు వేదికల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. వానాకాలం రైతు భరోసాను ప్రారంభించిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. నిన్న మొత్తం మంత్రివర్గం స్టేజ్ మీదనే ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతు నేస్తం ప్రారంభోత్సవంలో 9 రోజుల్లో 9,000 కోట్లు అంటే నిన్న 16వ తారీఖు 25వ తారీఖు కల్లా రైతు భరోసా వేయటం కంప్లీట్ కావాలట. ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నిన్న ఒక్కరోజే 41,25,000 మందికి రైతులకి 3,450 కోట్ల రూపాయలు జమ చేశారు. 2 ఎకరాల లోపు ఉన్న రైతులు మొత్తానికి రాత్రి టింగినని మెసేజ్లు వచ్చినాయి. ఆయన అనౌన్స్ చేసిండు. వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విషయంలో, రైతులకి ఇచ్చే పెట్టుబడి సాయం విషయంలో అనేక అసంతృప్తులు, అనుమానాలు, ఆందోళనలు రైతుల్లో వచ్చినాయి. అంటే టైంకి వేయకపోవటం, అంటే కొత్తగా ప్రభుత్వం రావటం, అప్పుడే సీజన్ రావటం. ఏది ఎండాకాల సీజను, యాసంగి సీజన్ డిసెంబర్లో వద్ద, డిసెంబర్లోనే అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఏదో దానిపైన కొంత సంస్కరించాలి, దాన్ని మాడ్యూల్లో మార్పు చేయాలి, రైతు బంధులు అని చెప్పి ఒక ఆలోచన, పేరు మార్చాలని. దీనికి కొంత టైం పోయింది. ఈలోపు మళ్ళీ ఏమైంది, పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కోడ్ వచ్చింది. ఆ కోడ్ వచ్చేటప్పటికి పార్లమెంట్ ఎన్నికలు హడావుడి, ఆ గందరగోళంలో 2024 వానాకాలం పంట పోయింది. ఈ 2 పంటలలో సరైన టైంలో రైతు భరోసా వేయలేకపోయారనేది ఒక అసంతృప్తి రైతులలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. దాని తర్వాత ఇప్పుడు డిసెంబర్లో వేసే రైతు భరోసా పైన కూడా 4 ఎకరాల వరకు అయితే వేసారు, సక్సెస్ఫుల్ ఉన్నాయి. కానీ అది కూడా ఆకుండా ఇదంతా ఒక మొత్తం లంసంగా చూస్తే సమరీ ఏమొచ్చిందంటే, రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇవ్వలేకపోయింది. సరిగా కేసీఆర్తో పోలిస్తే ఇస్తుంది, కేసీఆర్తో పోలిస్తే ఆ టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయలేదు అనేది ఒక అసంతృప్తి, అపవాదను మూటగట్టుకుంది. దాన్ని తొలగించి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలనే ప్రయత్నంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్టు, ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. 9,000 కోట్లు 9 రోజుల్లో. నిజంగా ఇది ఇస్తే కేసీఆర్ కూడా ఇవ్వలే రైతు బంధు ఇంత స్పీడ్గా, ఎంత స్పీడియస్ట్గా అనేది మనకు అర్థమవుతుంది. అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు చెప్పేది ఏంటంటే, ఇది ఇంత ల్యాగ్ కావడానికి, ఇంత డిలే కావడానికి, ఇంత అసంతృప్తి రావడానికి, వాస్తవంగా టైమ్లీ ఇవ్వలేకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది కూడా రైతులకు చేసిన సాయమే. 2 లక్షల లోపు రైతు రుణమాఫీని 22,000 కోట్లు ఎట్ ఏ టైము భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మేము చేసినాం. ఆ ఎఫెక్ట్, ఆర్థిక ఇబ్బంది ఇక్కడ పడ్డది అని చెప్పి ఉండొచ్చు. అది కూడా టెక్నికల్గా కాదంటారు. ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం అప్పుల్లో ఉంది. 22,000 కోట్లు ఒకేసారి రైతుల కోసం రుణమాఫీ విషయంలో ఖర్చు పెట్టింది కాబట్టి అది ఇక్కడ ఆర్థిక లోటు ఉంది కాబట్టి ఇక్కడ పడి ఉండొచ్చు. అనివార్యంగా ఈసారి ఏదేమనంటే కారణాలు చూడరుగా రైతులు. మాకేమొచ్చిందని చూస్తారు. రైతులు పరిస్థితి ఏంది, రైతులకి ఏంది, పెట్టుబడుల టైంలో పెట్టుబడికి సాయం కావాలి. మీ లెక్కలేంది, డొక్కలేంది వాళ్ళకి అవసరం లే, టైంకి ఇచ్చిండా లేదా అనేది అవసరం. కాబట్టి అసంతృప్తిని తొలగించే ప్రయత్నం, దాని తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్నైతే అకౌంట్లలో నైట్కే జమ అయినాయి చాలామందికి, 2 ఎకరాల లోపలకి. ఇప్పుడు ఈ రోజు నుంచి విడతల వారీగా 9 రోజుల్లో కంప్లీట్, జూన్ 25కి కంప్లీట్ రైతు భరోసా. ఇది ఎట్లా అయితే ఇప్పటిదాకా ఏదైతే అసంతృప్తి ఉందనుకుంటున్నా 20 నెలల పరిపాలనలో రైతులలో అది దాదాపు తొలగిపోయే అవకాశం ఉంది. 80% 90% ఇక అసంతృప్తి అనేది మాఫీ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ఇది చూడాలి ఏమైందో. ఇది ఒక వార్త. 9 రోజుల్లో 9,000 కోట్లు ఇది ఒకటైతే, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మంత్రిమండలిలో కుమ్ములాట స్టార్ట్ అయిందా అనే ఒక సంచలనమైన వార్త ఆంధ్రజ్యోతి ఇచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయినట్టు ఫోన్ చేసి మందలించినట్టు తెలిసింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డైరెక్ట్గా కావాలని ఆయనే మందలించిండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడి ద్వారాగా ఈయన పైన ఫైర్ అయ్యేటట్టు చేసిండా, ఈయన కంట్రోల్ చేయడానికి, ఈయన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తానో తెలియట్లేదు. ప్రత్యక్షంగా అయితే పిసిసి అధ్యక్షుడు చేసి ఉండకపోవచ్చు అని బయట చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంగతి ఏందో చూడు అని చెప్పిండ.
పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య చిటపట్ల స్టార్ట్ అయినాయి అనేది ఒక చర్చ అయితే బయట నడుతుంది నిన్నటి నుంచి. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది. పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఫైరు, స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యలను తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్, మీ పరిధిలో లేని శాఖపై ఎలా మాట్లాడతారని ప్రశ్న. బీసీ రిజర్వేషన్లతో ముడిపడిన కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపై కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హితబోధ, పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని ఫోన్లో సూచన. పార్టీ లైన్ దగ్గరకు పోయింది. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు అడగోలుగా అని చెప్పిందట. వాస్తవంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలు పోతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పింది. కులగన్న చేసిన తర్వాతనే అమలు చేస్తామని చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత మేము జూలైలో నోటిఫికేషన్ అని అంటే ఈ కులగన్న ఏంది, 42% రిజర్వేషన్ ఏంది, కోర్టులో ఉన్న అంశాలు ఇవన్నీ ఉండగా మీ శాఖ కాదు అది. మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాదు. ఎట్లా అనౌన్స్ చేస్తారు మీరు జాగ్రత్తగా పార్టీ లైన్ దాటొద్దని కొద్దిగా ఘాటుగానే క్లాస్ పీకారట. గ్యారంటీగా దీని వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండే క్లాస్ పీకిండు. ఎందుకంటే అది పెద్ద విచిత్రమేం కాదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా బయట మాట్లాడుతూనే ఉన్నారు. జూలైలో ఎన్నికలు ఉంటాయి, జూన్లో ఉంటాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు తొందరలో వస్తాయని. కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు కార్నర్ చేశారు? సీతక్క మాట్లాడింది, పొంగులేటి మాట్లాడారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు మాట్లాడారు తొందరలో ఉంటాయని. అదే ఆయన కూడా చెప్పిండు, ఏమి దాంట్లో తేడా చెప్పలే. ముఖ్యమంత్రి గారు కూడా లీకులు ఇస్తాడు జూలైలో ఉంటాయని. రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది కదా, దాంట్లో పెద్ద ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యేది ఇంకోటి లేదు. డ్యామేజ్ ఎప్పుడైంది? మీరు అన్న ప్రకారం 42% రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోతే డ్యామేజ్ అయింది. అప్పుడు మరి ఎవరు బాధ్యత? అప్పుడు పార్టీ లైనే కదా, పార్టీ లైన్ దాటినట్టే కదా. మహేష్ కుమార్ గౌడ్ తోని చెప్పించినట్టు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఏం తేడాలు వచ్చినాయి ఏం కథ, కానీ మొత్తానికి అయితే చిటపట్ల స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. ఇది ఇష్యూ కాదు పెద్దగా, ఇది పార్టీకి డ్యామేజ్ చేసేదో ఇది పెద్ద విశేషమో ఇంకోటో కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయంటే సుమారు జూలైలో ఉండొచ్చు అని ఎవరైనా చెప్తారు. అందరు చెప్పారు, ఆయన చెప్పిండు. దాన్నే ఎందుకు స్కోపిక్గా చూస్తున్నారు, దాన్నే ఎందుకు కార్నర్ పెట్టారు అనేది ఇక్కడ పాయింట్. రైట్. కాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిల్లేశారట. చెరువు ఎఫ్టీఎల్ 27 ఎకరాల 18 గుంటలలో 47 అంతస్తుల చొప్పున 8 టవర్లు నిర్మిస్తున్నారన్న ఎమ్మెల్యేలు. భూమి విలువ 10,000 కోట్లు ఉంటుంది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన లాభం లేదని తెలిపిన అనిరుద్ధ్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మురళీనాయకు, మహబూబాద్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అధికారులు కుమ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణ. హైడ్రాకి ఇచ్చిన ఫిర్యాదులో సర్వే నెంబరు, లొకేషను ఎందుకు పేర్కొనలేదన్న హైకోర్టు. పూర్తి వివరాలతో మళ్ళీ ఫిర్యాదు చేయాలని, ఆ కాపీ సమర్పించాలని ఎమ్మెల్యేల సూచన. విచారణ 2 వారాల పాటు వాయిదా. ఇది ఎందుకు గమ్మత్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, ఇంకొక ఆయన మహిబాద్ ఎమ్మెల్యే. మరి వీళ్ళు ఎందుకు కంప్లైంట్ చేశారు? కాజాగూడలో వాళ్ళ కాన్స్టిట్యున్సీ కాదు. మరి వీళ్ళు ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసిన పట్టించుకోని స్థాయిలో హైడ్రా ఎందుకు ఉంది? హైడ్రా మేము మాట్లాడితే మేము చెరువుల్ని కాపాడుతాం, బఫర్ జోన్ కాపాడుతాం, ఎఫ్టీఎల్ని కాపాడుతాం అంటుంది కదా. మరి కాపాడేటోళ్ళు కాగితం ఇచ్చినప్పుడు పోయి చూడాలి కదా. కనీసం చూడలేదట. సర్వే నెంబర్ లొకేషన్ లేదని చెప్పి చూడలేదట. సర్వే నెంబర్ లొకేషన్ చెప్పకపోయినా పలానా ఏరియాలో ఉంటే ఆ ఏరియా దగ్గర పోతేనది వెళ్తుంది కదా సర్వేని తీసుకొని. అంటే హైడ్రా ఎందుకు పోవట్లే అక్కడికి? పెద్దోళ్ళు కాబట్టి. అంటే ఒక 4 ఎమ్మెల్యేలు కలిసి కంప్లైంట్ చేసినా పట్టించుకోని స్థాయిలో హైడ్రా ఉందా? కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదని పిల్లి వేసే పరిస్థితికి హైడ్రా అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోయారంటే మరి మనం ప్రభుత్వం ఎంత పని చేస్తున్నట్టు, చెరువులను ఎట్ట కాపాడుతున్నట్టు. అంటే పేదోళ్ళకే హైడ్రానా, పెద్దోళ్ళకి లేదా? హైడ్రా నిబంధనలు పెద్దోళ్ళకు వర్తించవా? పేదోళ్ళకు మాత్రమే వర్తిస్తాయా? అంటే 8-10 టవర్లు కట్టేవాళ్ళు 10,000 కోట్ల ఆస్తి కబ్జా చేసిన వాడికి వర్తించదు. ఒక 10,000 పెట్టి గుడిసె వేసుకుంటే గుడిసెనైతే కోల్తారు ఈజీగా. 8 టవర్లు కడుతున్నట, దాని జోలికి పోడు, అడిగి పోడు రంగనాథ్ గారు, దానికి హైడ్రా కమిషనరు. దానికి పోయి పరిశీలించాలి. కంప్లైంట్ వచ్చింది కదా, ఆ టవర్లో ఎక్కడో లొకేషన్ తెలిసి ఉంటుంది కదా మీకు, అడిగి పోయి పరిశీలించాలి కదా. మరి ఎమ్మెల్యేలు దాంట్లో కంప్లైంట్ చేయడం ఏందో అంతరార్థం అంటారు అట్లా. ఆ టవర్లు కట్టేటోడికి వీళ్ళకి ఏమైనా పంచాయతీ ఉందా? ఏమైనా మేమేల వ్యవహారంలో తేడాలు వచ్చినాయి. కానీ స్వయంగా వచ్చి జడ్చర్లలో పనిచేసే ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, మహిబాద్ ఎమ్మెల్యే, ఈ 4 కలిసి పిల్లేశారు. మరి ఈ 4కి అక్కడ సంబంధం ఏంది? వ్యాపార సంబంధాలా, లేకపోతే నిధుల సంబంధాలా, డబ్బుల సంబంధాలు తెలియదు. కానీ మొత్తానికైతే వేశారు. ఏం చేద్దాం చూడాలా. ఎమ్మెల్యేలు పిల్లి వేసే కాడికి వచ్చింది ఏది హైడ్రా పైన. రైట్. ఇది ఆంధ్రజ్యోతి. దిశ చూద్దాం. రైతులకు భరోసా, 9 రోజుల్లో అన్నదాతల ఖాతాలో 9,000 కోట్లు, 70 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి. దేశం విడిచి వెళ్ళొద్దు, ఈ కార్ రేస్ సమయంలో
వాడిన ఫోన్లు రేపటిలోగా అందజేయాలి. ఆర్బీఐ అనుమతి అవసరం లేదని చెప్పారా? ఈ కార్ రేసులో హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసింది? ఫార్ములా కేసులో కేటీఆర్పై ఏసీబీ ప్రశ్నల వర్షం, మళ్లీ విచారణకు హాజరవ్వాలంటూ ఆదేశం. సుమారు 7 గంటల పాటట ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకున్నారు? 55 కోట్లు విదేశీ కంపెనీకి మీరే చెల్లించమన్నారా? జైలుకి వెళ్ళేందుకు నేను సిద్ధం అంటాను. ఎవరు? కేటీఆర్. అరవింద్ కుమార్ సెలవులు రద్దు చేశారా? ఐఏఎస్ ఆఫీసర్ ఈ కేసులోనే ఉండు. ఆయన విదేశాలకు పోయినాడు, సబ్సిడీ చేయకుండా 2 నెలలు అయిందట. ఆయనకు సెలవు ఇచ్చిండు, ఏం కథ కేసులో ఉన్నాడు, ఎట పోయింది తెలియదు. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తున్నట, నిన్న అట్టెట పోయిండి ఎవరు ఇచ్చారంటే పోయిన సిఎస్ఆర్ శాంతికుమార్ గారు ఇచ్చారంటే క్యాన్సిల్ చేయండి, సెలవు ఇమీడియట్ రప్పించండి. అంటే అరవింద్ కుమార్ని విదేశాల నుంచి రప్పిస్తారంటే కేటీఆర్ని ఇక నెక్స్ట్ సారి తీసిపోయి లోపటేసే కార్యక్రమం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన మాటలు కూడా చాలా ఓవర్గా ఉన్నాయి నిన్న. అంటే విచారణకు పోయి వచ్చిన తర్వాత ఆయన చాలా పెద్ద మాట్లాడారు. లొట్టపీస్ కేసు, తుపేలు కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రి, లొట్టపీస్ ప్రభుత్వం, ఇదే మాట్లాడేది. 10 ఏళ్ళు మంత్రి చేశారు. ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకొని హౌలే, లొట్టపీస్ ముఖ్యమంత్రి, వాడు వీడంటే ఏంది మీ స్థాయికి? అది సరిపోద్దా? మరి లొట్టపీస్ కేసు అయితే ఇంతమంది మార్బలం కార్యకర్తలు, జేజేలు ఇవన్నీ ఎందుకు? మరి ఆ లొట్టపీస్ కేసుకి ఉట్టిగా సబ్సిడీ చేయకపోయి ఇన్వెస్టిగేషన్కి పోయి రావచ్చు కదా. ఏందా భయం? ఎందుకు చుట్టూ సమీకరణలు, కార్యకర్తలు, మంది మార్బలం, హంగామా, స్లోగన్లు, జాతరలు ఇవన్నీ ఏంది అవసరమా? ఎవరిని రావద్దని చెప్పొచ్చుగా. అది కేసే కాదురా నాయన, అది ఏం లేదు. ఆ కేసు లొట్టపీస్ కేసు కోసం మీరంతా ఎందుకని సబ్సిడీ చేయకపోతే అయిపోయిందిగా. మీకు తెలుసు ఆ కేసు ఏంది, ఆ కథ ఏంది, ఎడిపోద్దని. కాకపోతే పైకి మేకపోతు గాంభీర్యం. వీళ్ళు ఎవరికి వాళ్ళ నటులు. కేసీఆర్ ఫ్యామిలీ, కవితే, కేటీఆర్, హరీష్ రావే. నటనలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. కవిత నిన్న ఎక్కడ వేధింపులు చేస్తారు, మా కుటుంబం అంతా ఐక్యమే, మేము విడిపోలేదంట. ఎవరు చెప్పారు విడిపోయారని? నటిస్తారు విడిపోయినట్టు. మీరే లెటర్లు రాస్తారు, మీరే కుట్రలు అంటారు, మీరే దేయాలంటారు, మళ్ళీ మేము అంతా ఐక్యం అంటారు. ఈయనొచ్చి అది లొట్టపీస్ కేసు, దాంతో అయ్యేది ఏముంది, పోయేది ఏంది అని ఏం చెప్తారు. మరి లొట్టపీస్ కేసుకి ఈ మార్బలం, మార్బలం, హంగామా ఏంటంటే చెప్పడం. మరి మళ్ళీ ఆయన ఏం చెప్తుండో, ఏసీబీ వాళ్ళు ఏమి, నేనే వాళ్ళని ఉల్టా ప్రశ్న వేసిన అంటుండు. ఏనే ఉల్టా వేసినాడు, ఏడ జరిగింది చెప్పు అవినీతి అని. ఏముంది ఇందులో అవినీతి అని చెప్పిండట. మరి అది చెప్పకపోతే ఏం చెప్తాడు? దొంగతనం చేసినాడు చెప్తాడు. నేనే ఉల్టా ప్రశ్నలు వేసిన, 7 గంటల పాటు నాకు అన్ని మర్యాదలు చేసి పంపారు. మర్యాదల సంగతి జైల్లో అరెస్ట్ చేసిన రోజు ఇదే మాట చెప్పు. అరెస్ట్ చేసి లోపల పంపిస్తారు కదా. అయాల నా కక్ష సాధింపు, తెలంగాణ కోసం మాట్లాడుతున్నందుకు నన్ను జైల్లో పెడుతున్నారని అనకుండా సంతోషంగా నాకు లొట్టపీస్ కేసే లొట్టపూజ చేయలేను ఆయన చెప్తుండు. దేశం అయితే విడిచిపోవద్దనరట, ఆ ఫోన్ కూడా ఇవ్వనరట. రైట్, ఇది దిశ ఆంధ్రప్రదేశ్. రాక్షసానందం కోసమే అక్రమ కేసులు, ఇదో తుపేలు కేసు, ఎన్ని పెట్టినా భయపడం. మరి తుపేలు కేసుకి ఇంతమంది తుపేలు జనాలు, ఈ తుపేల మరి వాళ్ళంతా జనాలు ఎందుకు? నాయకులు, కార్యకర్తలు కారులో ఒక్కడో డ్రైవర్ని పట్టుకొని పోయి అటెండ్ అయ్యొచ్చే కాడికి తుపేలు కేసు అట, లొట్టపీస్ కేసులు. ఇగో ఇయే మీకు కర్రు కాల్చి జనాలు ఓత పెట్టారు. వీటి గురించే, పని చేయక కాదు. మీకు కేసీఆర్ పని చేయకనో, కేసీఆర్ జనాలకో రాష్ట్రానికో అభివృద్ధి చేయలేదని కాదు. కేసీఆర్ చేసిండు, పని చేసిండు. ఇగో అహంకారం, అహంభావం మాటలు ఉన్నాయి కదా. మొత్తం మాదే ఎస్టేట్ తెలంగాణ అన్నట్టు బిహేవ్ చేశారు కదా. దీనికే మేము లోడ్ ఇచ్చింది. అయినా కానీ తగ్గట్లే. మీరు కేసుకి ఇన్వెస్టిగేషన్కి పోయి వచ్చారు. అక్కడ జరిగింది ఏదో 4 మాటలు చెప్తే సింపతాన వద్ది. ఈ తుపేలు కేసు, లొట్టపీస్ కేసు, అవులేగాడు, లుచ్చాగాడు అని ముఖ్యమంత్రి అంటే మీ పైన ఇంకా నెగిటివిటీ వద్దు. ఓహో ఈయనకి తగ్గలేదురా నాయన, ఇంకా అట్లే ఉంది, ఏమాత్రం తగ్గలేదని అనుకుంటారు. మీ అహంకారం, అహంభావం తగ్గింది అనుకుంటే అప్పుడు మీకు ఏమైనా పాజిటివ్ వద్దు తప్ప, అది తగ్గనంతసేపు నిన్న కేటీఆర్ మాట్లాడిన, విచారణకు పోయించిన తర్వాత మాట్లాడిన మాటలతోని అక్కడ ఉన్నోళ్ళు ఏళ్ళేయచ్చు, అక్కడ ఉన్నోళ్ళు జేజేలు కొట్టవచ్చు. కానీ న్యూట్రల్ పీపుల్లో తెలంగాణ సమాజం ఒక రకంగా ఈసడించుకుంటుంది. అరే నువ్వు చేసిందే దొంగ పని, ఆ దొంగ పని చేసిన వాళ్ళే చెప్పాలి కానీ లొట్టపీస్ కేసు, తుపేలు కేసు అని మాట్లాడటం ఏంది అనేది ప్రజల్లో ఒక చర్చ నడుతుంది. అట్టగాను ఉందాగా నన్ను ఇది అడిగారు, ఇది చెప్పినా దాంట్లో ఏం తప్పు జరగలేదు, ఎట్లా మీరు తప్పు జరగలేదని చెప్తారు. నేను అంతా నిబంధనల ప్రకారమే చేసిన అని చెప్పిన వాళ్ళు ఇన్వెస్టిగేషను మళ్ళీ పిలుస్తా అన్నారు అని చెబితే గౌరవం ఉంటుంది. అది కాకుండా ఏదో ఈయన పెద్ద వీరుడు అయినట్టు, సూర్యుడు అయినట్టు, ఇక ఏనే మొత్తం తెలంగాణలో 2 భుజాలు కాయలు కాసి నాకు మోత్తన్నట్టు, నేను ప్రశ్నిస్తాను కాబట్టి నా పైన కేసులు పెడతాను, ఇది ఒక తుపేలు కేసు. అంటే అసలైన కేసు చెప్పరాదు మరి. అంటే తుపేలు కేసు ఒకటి ఉంటుంది, మామూలు కేసు ఒకటి ఉంటుంది, లొట్టపీసు ముఖ్యమంత్రి ఒకటి ఉంటాడు, అసలు ముఖ్యమంత్రి ఒకటి ఉంటాడా? అంటే అసలు ముఖ్యమంత్రి అంటే ఓన్లీ కేసీఆరేనా?
కేసులు అంటే కేసీఆర్ పెట్టిన కేసులా ఇలా అహంకారం మాటలన్నమాట. ఇక ఆయన పక్కన ఉన్న హరీష్ రావు అయితే మరి మనసులోంచి వచ్చిందా, గొంతు బయట నుంచి వచ్చిందా? కేటీఆర్ ఒక మహాశక్తి అట, మనిషి కాదట, ఆయన శక్తి అట. కేటీఆర్ శక్తి అనేమో హరీష్ రావు అంటాడు, కేటీఆర్ దెయ్యం అనేమో కవిత అంటది. లేదు మేమంతా ఒకటే అంటారు. మళ్ళీ శక్తులు దెయ్యాలు ప్రజలకు సేవ చేయలేవు. ప్రజలకు నాయకులే సేవ చేస్తారు, మనుషులే సేవ చేయాలి. మరి శక్తులు దెయ్యాలని వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. క్యాబినెట్ నిర్ణయించక ముందే విధాన ప్రకటనలు ఎట్లా ఇస్తారని మంత్రుల తీరుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపాటు. స్థానిక ఎన్నికలపై మంత్రి పొంగులేటి సీతక్క వ్యాఖ్యలపై అభ్యంతరాలు. ఇద్దరితో ఫోన్లో చర్చ. రిజర్వేషన్లో కోర్టు కేసుల నేపథ్యంలో బాధ్యతగా మాట్లాడాలని హేతువు. అంటే బాధ్యత లేకుండా మాట్లాడారు కాబట్టి బాధ్యత గుర్తు చేసినట్టు రాశారు. 23న భూముల వేలమాట 3,000 కోట్ల నిధుల సమీకరణ. గచ్చిబౌలి, నిజాంపేట, చింతల్లో 22 స్థలాల వేలానికి రంగం సిద్ధం. కథం అయిపోయా. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులకు పంచుతుండు. అవి ఇక్కడ భూములు అమ్ముతుండు. ఇదే ఇప్పుడు ప్రభుత్వాలు చేసేది. కేసీఆర్ చేసినా ఇదే. 3,000 కోట్లు సమీకరించాలట. ఆ సమీకరించడానికి భూములు అమ్ముతుండ్రు. ఇక్కడ ఓట్లు వేయించుకోవాలి కాబట్టి, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఓట్లు వేయాలంటే రైతు భరోసా ఇవ్వాలి. 9 రోజులు 9,000 కోట్లు ఇవ్వాలా. ఇక్కడ ఒక్క రోజులో 3,000 కోట్ల భూములు అమ్మాలి. ఇది 23న వేలం పాటట. భూముల వేలం వేసి 3,000 కోట్లు సమీకరించి దాన్ని తీసిపోయి మళ్ళీ రైతులకు పంచుతారు. అది స్కెచ్. 6,000 కోట్లు ఫీజు రీంబర్స్మెంట్ బకాయి ఉంది విద్యార్థులకు సంబంధించి. దాన్ని ₹1 ఇచ్చిన వాళ్ళు లేడు. ఎందుకంటే అవి ఓట్లు కావుగా, ఈ ఓట్లు కదా. ఓట్లు పడే స్కీములు పెడతారు కదా తప్ప ఓట్లు లేని పెట్టట్లే. రైట్. ఆంధ్రప్రభ, వెలుగు. వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు. మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. వారం 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. క్యాబినెట్లో నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన. బనకచర్లపై కేంద్రం దగ్గర తెలుసుకుందామని వెల్లడి. ఇందుకోసం 18-19 తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం. వచ్చే నెలలో ఉంటాయట స్థానిక ఎన్నికలు. అందరూ చెప్పేది, ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ చెప్పిండు బయట మాట్లాడొద్దు అంటాడు. మరి ఇది బయట కాదా? ఇదేంటిది? ఇది బయటగా మీరు మాట్లాడింది బయటకు వచ్చే పేపర్లో రాశా. వారం 10 రోజుల్లో ఉంటుందట. క్యాబినెట్ నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని. మీరే మాట్లాడితే మళ్ళీ మాట్లాడద్దంటారు. జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా అంటాడు కేటీఆర్. 100 కొద్ది కేసులు పెట్టినా నేను భయపడా. ఒకటి గట్టిది పెడితే నువ్వు భయపడతావు. నీకు భయం నీ కళ్ళని కనపడుతుంది. జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటాడు. ఇగో ఇయే అహంకారం, అహంభావం మాటలు. వీటిని చూసే తెలంగాణ ప్రజల్లో విరక్తి వచ్చింది. కేసీఆర్ కూడా ఇదే మాట్లాడిండు. ఎప్పుడు? ఎన్నికలలో, గడిచిన ఎన్నికలలో మీరు ఓడిస్తే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటా అంటే రెస్ట్ ఇచ్చారు. మీరు ఇప్పుడు మళ్ళీ రెస్ట్ కావాలంటున్నారు, మీకు కూడా ఇస్తారు రెస్ట్. జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా అంటున్నారు. బయట రాకుండా పెట్టినా రెస్టే ఉంటుంది. చాలా రోజులు ఉంటుంది రెస్ట్. మరి ఎక్కువ రోజులు కావాలి. ఏదో ఉట్టిపోయి ఆయన ఏమనుకుంటున్నాడంటే ఏముంటుంది కేసు అంటే పొయ్యి వస్తా 15 రోజులు బెయిల్ వద్దా అనుకుంటున్నాను. కవిత ఎన్ని రోజులు ఉన్నారు? ఇక అట్టుంటాయి కథలు. 6 నెలలు లోపల పోయేస్తే షుగరు, బీపీ అన్నీ వస్తాయి. రెస్ట్ తీసుకుంటాడు. ఆ రెస్టే ఇచ్చారు ఇప్పుడు మీకు. జనాలు ఊరికే రెస్ట్ అంటున్నారని రెస్ట్ ఇచ్చారు. సాక్షి పేపర్ చూద్దాం. సెల్ ఫోన్లు ఇవ్వండి, కేటీఆర్కి ఏసీబీ అధికారుల ఆదేశం. అది నేను దేల తర్వాత ఇస్తానంటాడు. అందులో ఏమన్నాయో దొంగ పనులని. అది ఏమన్నారట. అప్పుడు ఈ డీల్ కుదిరినప్పుడు సెల్ ఫోన్ ఇవ్వండి అని. రైట్. ఈనాడు చూద్దాం. రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి. అప్పుడే 10 ఏళ్లలో రైతు పెట్టుబడికి రెండింతలు రావాలట. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యం. 9 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తాం. గత ప్రభుత్వాన్ని ఆర్థిక విధ్వంసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులని విడుదల చేసినట. రైతు పెట్టుబడికి రెండింతలు రావాలట. రిజర్వేషన్లపై కోర్టులు నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు. రైతు భరోసాపై విస్తృత ప్రచారం. బనకచర్లపై కేంద్ర మంత్రిని కలుద్దాం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పర్యవేక్షణ కమిటీ మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంలో కీలక నిర్ణయాలు. రిజర్వేషన్లపైన కోర్టులు నిర్ణయం తీసుకున్న తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలట. ఆ కోర్టులు ఇప్పుడు తీసుకుంటా ఈ నిర్ణయం. ఒకవైపు ముఖ్యమంత్రి మంత్రులే జూలైలో ఎన్నికలు ఉంటాయి అంటారు. ఇంకొకవైపు ఇక్కడ ఏమంటున్నా నిన్న క్యాబినెట్లో మాట్లాడుకున్నట్టు రిజర్వేషన్లపై నిర్ణయం కోర్టులు వెలువరించిన తర్వాతనే ఎన్నికలని. కోర్టులు వెలువరించారంటే అది అయ్యే పని కాదు, ఇప్పుడు అది ఇప్పట్లో కాదు. కాబట్టి స్థానిక ఎన్నికలు మరి డౌటే ఇక దీన్ని బట్టి. మరి ఇప్పుడు 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఇస్తానంటేనేమో ఇక దానికోసం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఎందుకు ఇస్తాను అంత స్పీడ్కి ఇస్తాడు ఇన్ని రోజులు ఇయ్యింది. నమస్తే తెలంగాణ. బీసీ కోట అవుట్ అట. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ లేనట్టే. పార్టీ కోటతో సరిపెట్టి ఇచ్చిన ఉన్న 22.79%కి ఎసరు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పాత్ర చట్టబద్ధంగా కాకుండా పార్టీ కోటాలో వర్తింపు. మంత్రుల భేటీలో సూత్రప్రాయంగానే కేంద్రం కోర్టులోకి బంతిని నెట్టే ప్రయత్నం. అమలు అసాధ్యమని తెలిసినా నాడు హామీ. ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం. మోసంపై ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. బీసీ కోట అవుట్ అట. ఉత్తదైన 42% రిజర్వేషన్ అట్లే అనిపిస్తుంది. మరి ఇప్పుడు కోర్టులు ఎప్పుడు చెప్పాలి, అది ఎప్పుడు కావాలి? ఇక సింపుల్గా ఏమంటారంటే కోర్టు పరిధిలో ఉంది, కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఇయ్యలేము, ఇక మనం పార్టీ పరంగా ఇస్తామంటారు. ఆ పార్టీ పరంగా ఇచ్చేదో అనుకో ఇయ్యందో అనుకో ఇక అది చూడాలి. స్థానికంలో మట్టి కరిపిద్దాం, మోసకారి కాంగ్రెస్పై బరిగీసి కొట్లాడదామని కేటీఆర్ అంటాడు. ఇంకేడ స్థానికంలో మట్టి కరిపిస్తారు? మన ఎంపీ ఎన్నికల కలపలే. ఎంపీ ఎన్నికలు జరిగితే 17 జరిగితే 17కు 0 వచ్చాయి. ఆడ మట్టి కరిపిలేదు కానీ స్థానిక ఎన్నికలు కలిపిస్తారు. ఎడ కల్పిస్తారు? రైతు భరోసా వేసాడు నిన్న, మీకు చెక్ పెట్టి పడేసిండు రేవంత్ రెడ్డి. రైతు భరోసాతో మీకు ఎజెండా లేకుండా అయింది గ్రామాలలో. ఎప్పుడైతే రైతు భరోసా పడ్డదో ఆటోమేటిక్గా ఒక చేంజ్, యాటిట్యూడ్లో చేంజ్ వద్ద రైతులలో. అంత ఈజీగా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు గ్రామాలలో, అంత ఈజీ కాదు గెలవటం. వీళ్ళు ఏదో స్థానిక ఎన్నికల్లో గెలుతాం అంటే అది ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు అంటే సింబల్ ఉంటుంది కాబట్టి. పొంగులేటికి తలంటూ సీఎం సూచనలతో మంత్రిపై విరుచుకుపడ్డ పీసీసీ చీఫ్. సీఎంను కాదని ముందుగానే ఎన్నికల వివరాలు వెల్లడించిన పొంగులేటి. మంత్రి తీరుపై సీఎం సీరియస్. మహేష్ గౌడ్ ద్వారా మందలింపు. ఇతరుల శాఖల్లో వేలు ఎందుకు పెడుతున్నారన్న పీసీసీ అధ్యక్షుడు. ముఖ్యమంత్రి రేవంత్పై నల్గొండ నేతల గుస్సాట. స్థానిక ఎన్నికల వ్యవహారంలో బయటపడ్డ విభేదాలు. ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాటలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వేట చెబుతూ నీ శాఖ కాదు అని గుర్రుగా అన్నాడట. మరి ఈ కథ కాదు, వేరే కథ ఉన్నట్టుంది. ఈ స్థానిక ఎన్నికల కథ కాదు. దీంట్లో పెద్ద పోయి అదేమైనా స్కీమా? అదేమైనా స్కీమ్ అయితే అనుకోవచ్చు. కొత్తగా ఏమైనా స్కీమ్ పెడతానో ఇక 2 లక్షల కోట్లు ప్రజలకు ఇస్తామని ఏమైనా అనౌన్స్ చేస్తే ముఖ్యమంత్రి గారు తెలియకుండా అది ప్రజల్లో నీకు పేరు వద్ద నాకెందుకు, నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా చేసినావు అనొచ్చు. ఇది కాదు కానీ ఏదో పంపకాల విషయమా, డబ్బుల విషయమా, లేకపోతే భూముల విషయమా, స్కీముల విషయమా ఏదో ఉంది. మొత్తానికి ఎక్కడో బెడిసి కొట్టింది ఇద్దరికి మధ్యలో. ఇది రైట్. నమస్తే తెలంగాణ. మన తెలంగాణ చూద్దాం. 10,000 కోట్ల భూమి పరాయిపాలు. రంగారెడ్డి జిల్లా కాజాగూడలోని 27 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా చేసిన రెవెన్యూ అధికారులు పిల్ దాఖలు చేసిన 4 ఎమ్మెల్యేలు. విచారణకు స్వీకరించిన హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణ 2 వారాలకు వాయిదా. 10,000 కోట్ల భూమి పరాయిపాలు అవుతుందట. అది కూడా మన అధికార పార్టీ ఎమ్మెల్యేలే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. మరి కోర్టుకు పోయే వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోతే ఆపుతారుగా. 10,000 కోట్ల భూమి పరాయిపాలు అవుతుంటాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఏం సార్ మీరు 10,000 కోట్ల భూమి పోతుందో మనం కాపాడాలంటే ఆయన కూడా దానిపైన డీజీపీకి, రెవెన్యూ అధికారులకి, అందరికీ యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తే ఆగిపోయేది కదా. మరి అడిగిపోతానంటే ఏందో దీని కథ. మరి దీని వెనకున్న ఈ అక్రమ దందా ఏందో చూడాలా. అవినీతి ఎక్కడుందో చెప్పాలంటే కేటీఆర్ మీరు చెప్పాలి. ఎవరు చెబుతారు? నీ పైన ఆరోపణలు ఎక్కడుందో చెప్పాలని ఎవరిని అడుగుతున్నా? తెలంగాణను అడుగుతున్నా. 55 కోట్లు అవినీతి జరిగిందని మీ పైన కేసు అయింది, నువ్వు చెప్పాలా? మళ్ళీ నువ్వే ఉల్టా క్వశ్చన్ అయితే దొంగ అన్నట్టుండే. ఆ అవినీతి జరిగిందా లేదా, ఎట జరిగిందో చెప్పాలి నువ్వే. ఆయన ఉల్టా మాట్లాడుతాడు. వాళ్ళు ఏమి బెబ్బే మమ్మే అన్నారట ఏసీబీ అధికారు. ఆ బెబ్బే మమ్మే సంగతి లోపల మనం చూడలేదు కాబట్టి వీళ్ళు అట్ట చెబుతారు బుకాయింపులు బయటకు వచ్చి. వాళ్ళకి ఏం అడగటం వస్తుంది, ఏం అడగటం రావట్లే. బెబ్బే మమ్మే క్వశ్చన్లు టైంపాస్ చేశారు, మర్యాదలు చేశారు. ఆ మర్యాదల సంగతి ఏందో మరి రేవంత్ రెడ్డి దృష్టికి పోయిందా లేదా ఈ మర్యాదలు తెలియదు కానీ గట్టిగా ఒకసారి కూర్చోబెడితే మర్యాదల సంగతి తెలుస్తుంది. ఆ బెబ్బే మమ్మే కథలు తెలుతాయి. స్థానిక ఎన్నికల
పై నేనేమీ మాట మార్చలేదు, వారం 10 రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పాడు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పష్టత. కేటీఆర్ జైలుకు వెళ్లాలని ఆరాటపడుతున్నారని వ్యాఖ్య. సీతక్క పైన కూడా పీసీసీ అధ్యక్షుడు గుర్రుగున్నాడట, నువ్వు ఎట్లా మాట్లాడుతావని. నేనేం మాట మార్చలే, ఉన్నదే చెప్పినా అని ఆమె చెప్పిందట. రైట్, ఇది మన తెలంగాణ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.